రామగిరిలో టిఫిన్ బండి దగ్గర ఆగి సామాన్య ప్రజలతో కలిసి టిఫిన్ ఆరగింపు. టిఫిన్ సెంటర్ నిర్వాహకురాలు సువర్ణకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు మంజూరు చేస్తానని హామీ. ఎన్జీ కాలేజ్ కాంపౌండ్ వాల్ పక్కన స్థానికుల చెత్త వేయడం వలన డ్రైనేజ్ మొత్తం నిండిపోయి పరిసరాలు చెత్తమాయంగా ఉండడంపై మంత్రి సీరియస్. వెంటనే డ్రైనేజ్ పై వాల్స్ నిర్మించి చెత్త నిండకుండా చూడాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశం. లెప్రసీ కాలనీలో డ్రైనేజ్ క్లీన్ చేసే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో కొత్త మిషనరీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచన. పానగల్ ఛాయ సోమేశ్వరాలయం వెనుక భాగం వద్ద నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయడం, పార్కింగ్ స్థలం పరిశీలనలో చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం అప్పుడు గవర్నర్ ఉండే నరసింహన్ గారు ఉన్నప్పుడు నేను పోయి గవర్నర్ గారు కలిసి అప్పుడు ఆ జీవో ఇచ్చి 38 కూడా శాంక్షన్ చేసి ఇప్పటికీ కంప్లీట్ కావడం చాలా బాధాకరం. ఇప్పుడు ఆ టౌన్లో వెంకటేశ్వర కాలనీ మొదలు పెడితే పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ ఇన్ని కూడా దాదాపు 70% ఆఫ్ ది టౌన్ ఎస్టీపీ హౌస్ కనెక్షన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. కానీ ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ లేక ఇబ్బంది పడుతుంది. ప్రజలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇన్ని రోజులు భరించిండ్రు, ఒక 1 మంత్లో ఇప్పుడు మా జిల్లా కలెక్టర్ గారు అలాగే ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పినారు 25 డేస్లో కంప్లీట్ చేద్దామని. తప్పకుండా దీన్ని కంప్లీట్ చేయడమే కాదు, ఇక్కడ చుట్టూ కూడా గార్డెనింగ్ కానీ ఇప్పుడు మేము కూర్చున్న ప్రాంతంలో ప్రజలు సాయంత్రం వచ్చే విధంగా మంచి టెక్నాలజీతోని డ్రైనేజ్ అనే ఓపెన్ డ్రైనేజ్ ఎవరు కూడా ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆ విధంగా దాన్ని అన్నీ కూడా కొత్త టెక్నాలజీతోని 1 మంత్లో కంప్లీట్ చేయబోతుంది. 1 మంత్ లోపే కంప్లీట్ చేయాలని చెప్పి మా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ హామీ. దీంతో పాటు అటు సైడ్ 30% కూడా హౌస్ కనెక్షన్ ఇస్తున్నాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ నడుస్తుంది. నరసప్పగూడ దగ్గర కూడా కొద్దిగా అక్కడ ఒక చిన్న ట్రీట్మెంట్ ప్లాంట్ వస్తుంది, చిన్నది, అది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ. దానికి కూడా రైతులందరూ సహకరించాలి. ఇది ఇక్కడ కూడా సింగపూర్ లాంటి దేశంలో డ్రైనేజ్ ట్రీట్మెంట్ చేసిన వాటర్ తాగుతుంటారు అక్కడ. అలాంటి టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీరు ఎవరు కూడా దీని మీద మీకేమైనా ఇబ్బంది కలగొద్దనే ఇవన్నీ చేస్తున్నాం. ఈ ఇబ్బంది కలిగించే పని ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు చేయను. అందుకని మీరందరూ కూడా సహకరించాలి. మా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసిన కలెక్టర్ గారికి, మా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ గారికి,